హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ. సో ఎలా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీ అండి, చాలా హెల్దీ కూడా. ఇదే ప్రాసెస్లో ఇదే పిండితోటి దోశ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రాసెస్ చూడండి మీరు. దానికంటే ముందు మా బాబు ఏదో చెప్తాడంట, చూద్దాం. చెప్పు. Welcome back to our channel. ఓకే. సో ఆయన చెప్పాలనుకున్నాడంటే చెప్పేశాడండి. చూడండి, ఫస్ట్గా ఒక టీ గ్లాస్ మినపప్పు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే టీ గ్లాస్ తోటి 2 కప్పుల రాగులు, 1 కప్పు బియ్యం ఆ గ్లాస్ తోటి తీసుకొని ఇవి 3 కూడా మంచిగా నీట్గా ఒక 3-4 టైమ్స్ వరకు అయితే వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, మంచిగా నానిపోయాయి. నేను మార్నింగ్ 10కి అట్లా నానబోసాను, నైట్ 8కి మిక్సీ పట్టాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మినపప్పు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. 2 నానిన తర్వాత కొద్దిగా అటుకులను చూడండి, ఈ విధంగా అటుకులు కూడా కొద్దిగా నీట్గా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, అటుకులని కొద్దిగా అందులో వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక దగ్గర తీసుకుందాం. ఇప్పుడు రాగులు పట్టడం అయిపోయిన తర్వాతనే చివరిలో మాత్రమే మనము ఈ మినపప్పును పట్టి వేసుకోవాలి. చూడండి, మినపప్పును కూడా మిక్సీ పట్టేసి అందులో వేసుకొని కలిపేసుకోవడమే అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, చాలా మెత్తగా పట్టుకోవాలి పిండి. ఇక్కడ 2 కూడా కలిసేలాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంటే చాలా, మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు అండి. నేనైతే దోశ కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఒక నైట్ అంతా ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు నిండా ఇట్లా పొంగిపోయిందండి కింద. సో తీసి వేరే గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీని తీసేసుకుందాం. సో కలిపి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అందులోకి ఈ విధంగా ఇడ్లీకి తీసేసుకుంటే అయిపోతుందండి. చాలా బాగా వచ్చాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. అల్లం చట్నీతో కానీ, సాంబార్తో కానీ, పల్లి చట్నీతో అయినా సరే చాలా మంచి కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. కొంచెం లో ఫ్లేమ్లో కొద్దిగా ఎక్కువసేపు ఉడికించితే ఇంకా బాగా ఉంటాయి అండి. సో ఈ విధంగా కుక్కర్లో వాటర్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని, ఈ కుక్కర్కి నాకు విజిల్ వస్తాయండి ఇడ్లీ ఉడకగానే. సో ఒక 5 విజిల్స్ వరకు ఉంచేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, ఇడ్లీ అక్కడ తీస్తున్నాను. చాలా బాగా వచ్చాయి చూడండి, చాలా మెత్తగా క్రిస్పీగా వచ్చాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇగో చూడండి, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా కాకుండా ఇంకా ఏ ప్రాసెస్లో చేసుకోవచ్చో మీరు నాకు